ఇక అప్డేట్స్ చూస్తే 400 సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ 272 మెజార్టీని అందుకోలేకపోయింది. ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి టఫ్ ఫైట్ ఇస్తుంది. బీహార్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్లో అధిక స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళలో యూడీఎఫ్కే ఓటర్లు పట్టకట్టారు. ఒడిశాలో అధికార దిశగా బీజేపీ దూసుకుపోతుంది. రాయ్బరేలీ, వాయనాడ్లో రాహుల్ గాంధీ భారీ ఆధిక్య దిశగా కొనసాగుతున్నారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమిదే పైచేయిగా సాధించింది. యూపీఏలో ఎన్డీఏ అయోధ్య మంత్రం పని చేయలేదనే చెప్పాలి. అస్సాంలో 10 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంగా కొనసాగుతుంది. ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది. యూపీ ఇండియా కూటమికి భారీగా గ్రాఫ్ పెరిగింది. రాజస్థాన్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. ఎన్నికల ఫలితాల కారణంగా రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు ఏపీలో సౌత్లో చూసుకుంటే బీజేపీ తన హవా కొనసాగిస్తుందనే చెప్పొచ్చు. ఇక దీని గురించి మరింత విశ్లేషణ మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృష్ణమూర్తి గారు, బీజేపీ 400 సీట్లే టార్గెట్గా పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఈ ఫలితాలు ఒక రకంగా ఎన్డీఏకి పాజిటివ్గా వస్తున్నప్పటికీ బీజేపీ అనుకున్నంత సక్సెస్ అయిందా అనుకోవచ్చా? ఖచ్చితంగా కొంతవరకు యూపీ ప్రధానంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. తర్వాత రాజస్థాన్లో కూడా కొంత బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని చెప్పచ్చు. అంటే యూపీలో మొండి వరకు ఉన్నటువంటి మెజార్టీ స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటాం అని బీజేపీ చాలా విశ్వాసంతో ఉండింది. అందుకు కారణం కూడా అంటే యూపీలో రామ మందిర నిర్మాణం విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన విషయంలో యూపీ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. బీజేపీకి ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు వస్తాయి. అక్కడ సమాజ్వాదీ పార్టీతో పాటు ఇండియా కూటమికి పూర్తి స్థాయిలో తినే అవకాశం ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎన్డీఏకు కొంత యూపీఏలో స్థానాలు తక్కువ వచ్చినాయి. సుమారుగా 38 నుంచి 40 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ 40 స్థానాలు ఇక్కడ దెబ్బతిన్నది. ఇప్పుడు సుమారు 291-92 స్థానాలకు ఎన్డీఏ కూటమి విజయ దిశగా ఉన్న సమయంలో 40 స్థానాలు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా 270 దాటలేదంటే బీజేపీ స్వయంగా 234 స్థానాల్లోనే ఉంది. ఇంకా కొంత రావాల్సిన అవసరం ఉంటుంది. స్వయంగా రావాలనుకుంటే ఎన్డీఏ కూటమి తోటి కావాలనుకుంటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండియా కూటమి కూడా బలంగా ఉన్న నేపథ్యంలో కొంత సమీకరణలు మారుతున్నాయి అని చెప్పేసి వార్తలు, స్పెక్యులేషన్సా వాస్తవాలు తెలియట్లేదు. ఏపీ నుంచి నిన్న వరకు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. కేసీ వేణుగోపాల్ రంగంలో దిగారు చంద్రబాబుతో మాట్లాడేందుకు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో జత కట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉన్నాయా అన్న కూడా కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఆ దిశగా వెళ్తారా లేదా అనే తర్వాత విషయం. కానీ ఇక్కడ మరోవైపు ఇంకొక స్పెక్యులేషన్ కూడా వస్తూ ఉన్నది. ఈ స్పెక్యులేషనా వాస్తవమా? బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ సీట్లు రాకపోవడంతో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో సంప్రదింపు జరిపే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. అంటే ఇక్కడ నిన్నటి వరకు ఎన్డీఏ కూటమితో ఉన్న చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే నిన్నటి వరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండి కీ రోల్ పోషించిన మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అని. అంటే ఇది వాళ్ళు ఇచ్చారని వీళ్ళు చేస్తున్నారా, వీళ్ళు ఇచ్చారా వాళ్ళు చేస్తున్నారా అనేది. అంటే ఫలితాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయి. ఎవరు అనేది క్లారిటీ ఇంకా రావట్లేదు. గంటకు ట్రెండ్ మారుతూ ఉంది. ఇటువైపు ఎన్డీఏకు ఒక సీటు పెరిగిందనగానే యూపీఏకు మరో సీటు పెరిగేందుకు అవకాశాలు వస్తున్నాయి. యూపీఏకి పెరగాలి తగ్గిందంటే ఎన్డీఏకి పెరిగే అవకాశం వస్తుంది. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఒకప్పుడు నార్త్లో భారీగా ఉన్న బీజేపీ గ్రాఫ్ ఈ రోజున సౌత్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా బీజేపీ తను మిగతా పార్టీల కంటే కొంచెం ముందంజలో ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే నిన్నటి వరకు బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ, ఉత్తరాది రాష్ట్రాల్లోనే బలమైన పార్టీ, దక్షిణాది రాష్ట్రాల్లో లేదు అన్న ఒక అపప్రద ఉండిందండి. దాన్ని పొడగొట్టుకోవాలనే ఉద్దేశంతో దాన్ని దూరం చేసుకోవాలి. బీజేపీ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉంటుంది. యూపీలో అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పటిష్టంగా ఉంటూనే ఉన్నటువంటి పటిష్టం కాపాడుకుంటూనే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలంగా పాగా వేయాలని చెప్పేసి బీజేపీ కొంత కసరత్తు చేసింది. అందులో భాగంగానే మొన్న ఎన్నికల్లో మనం గమనించినట్లయితే
నరేంద్ర మోడీ ఇక్కడ సుమారుగా 6-7 బహిరంగ సభల్లో పాల్గొంటే అమిత్ షా అయితే 10-15 దాకా పాల్గొన్నాడు. ఇక నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీలైతే అసలు చాలా విపరీతంగా తిరిగారు. అంటే రోజుకు 2 జాతీయ నాయకులు, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణలో తిరిగారు. అంటే ఇది కూడా కొంత కలిసి వచ్చింది బీజేపీకి వాస్తవానికి. అయితే ఏపీలో పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ జత కట్టడము ఆ పార్టీ కొంత కలిసి వచ్చింది. ఓకే, చంద్రబాబు నాయుడు దీనికి కృష్ణమూర్తి గారు ఏపీలో సిచ్యువేషన్స్ ఒక ఎలక్షన్లకి 2 months బిఫోర్ వరకు కూడా చంద్రబాబు నాయుడుతో జత కట్టాలా వద్దా అని ఆలోచన ధోరణిలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అతను తీసుకొచ్చి బలవంతంగా ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ వస్తుందని గ్రహించో, తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రం యొక్క సహకారం కావాలని వీళ్ళని ఒప్పించి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళడంలో ప్రముఖ పాత్ర పోషించాడటంలో సందేహం లేదనుకోవచ్చా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రోద్బలము, పవన్ కళ్యాణ్ కృషితోటి మాత్రమే ఈ కూటమికి బీజం పడింది, కూటమి అధికారంలో రావడానికి కారణమైంది. ఎవరేమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ తొందరపాటు రాజకీయాలు చేస్తారు, ఇంకేదో అంటుంటారు. అది ఓకే, అది అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన హావభావాలు, ఆయన వేషధారణ ఆ రకంగా ఉంటే ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన హావభావం ఉంటుంది. దాంట్లో ఎవరిని బాడీ లాంగ్వేజ్ హావభావాలు అంటే బాడీ లాంగ్వేజ్ అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటాయి. అది దానికి ఎవరు తప్పుపడాల్సిన, ఒక్కొక్క రాజకీయ నాడు ఒక్కొక్క రకమైనటువంటి దీంట్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రజలు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందో, చంద్రబాబు నాయుడు పరామర్శించేందుకు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని లోపల పెట్టారో ఈయన